శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. లేత గులాబీ రంగు చీర ధరిస్తారు. నివేదించవలసిన ప్రసాదం బెల్లం పరమాన్నం. పూజ అయిన అనంతరం ఎవరికైనా ఆడబిడ్డలకు ఎర్రని రవిక దానం చేస్తే చాలా మంచిది. రెండవ అలంకారం కనకాంబరం రంగు చీరతో దర్శనమిస్తారు. నిమ్మకాయ పులిహోర ప్రసాదంగా నివేదిస్తారు. ఎర్రటి గాజులు దానంగా ఇస్తే చాలా మంచిది. మూడవ అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి. గంధం రంగు చీర ధరిస్తారు. కొబ్బరి అన్నం, గారెలు, దద్దోజనం నివేదిస్తారు. మీ శక్తి కొలది అన్నదానం చేస్తే చాలా మంచిది. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారం. బంగారు రంగు చీర ధరిస్తారు. చక్కెర పొంగలి ప్రసాదంగా సమర్పిస్తారు. సహస్రనామ పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది ఆ రోజు. శ్రీ మహాచండీదేవి పసుపు రంగు చీర ధరిస్తారు అమ్మవారు. కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు బ్రాహ్మణులకు శక్తి కొలది డబ్బుతో తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఆరవ అవతారం శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. గులాబీ రంగు వర్ణం చీర ధరిస్తారు. పాలన్నం, రవ కేసరి ప్రసాదంగా నివేదిస్తారు. మీ శక్తి కొలది లేని వారికి డబ్బును దానం చేస్తే చాలా మంచిది. ఏడవ అవతారం శ్రీ సరస్వతీదేవి అవతారం. తెలుపు రంగు చీర ధరిస్తుంది అమ్మవారు. పాయసం, దద్దోజనం ప్రసాదం, పలక, బలపం, పుస్తకాలు దానం చేస్తే. ఎనిమిదవ అలంకారం శ్రీ దుర్గాదేవి అలంకారం. ఎరుపు రంగు ఉద్రేకం, రౌద్రం, పులగం ప్రసాదంగా నివేదిస్తారు. ఎర్రటి చీరను దానంగా ఇస్తే చాలా మంచిది ఆ రోజు. మర్దినీదేవి నీలి రంగు పులిహోర, గారెలు, పానకం, వడపప్పు ప్రసాదం. బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇస్తే చాలా మంచిది. దేవి అలంకారం. ఆకుపచ్చ రంగు చీర. మహానైవేద్యం సమర్పణ అనగా పూర్ణంతో చేసిన బూరెలు,